హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 189. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూజ పూర్తయ్యాక డాక్టర్ చెక్ చేశారు. అర్హన్ బాడీలో ఎలాంటి విషం కనిపించలేదు. అయితే అతని కాలికి కట్టిన మూలిక మాత్రం నల్లగా మారిపోయి ఉండడంతో దాన్ని ముట్టుకోబోయాడు డాక్టర్. అతను పట్టుకోవటానికన్నా ముందే అది ఊడి కింద పడి నేలలో కలిసిపోయింది. వాళ్ళు చూస్తూ ఉండగానే ముందైతే నమ్మేవారు కాదు, కానీ తమ కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ చూశాక అలాంటివి నమ్మటానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం కలగలేదు. లోచన పాదాలను చెక్ చేసి పూర్తిగా 2 కాళ్ళకి కట్టుగట్టి 2 రోజులైనా పాదాలు కింద పెట్టకుండా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అర్హన్ పాదాలకి ఉన్న చిన్న చిన్న గాయాలను కూడా చూసి రెస్ట్ అవసరం అని, అవసరమైతేనే కానీ పాదాలు కింద పెట్టుకోవద్దని చెప్పారు. మాధవ్ అప్పటికే కార్లు తెప్పించడంతో అందరూ వెళ్ళటానికి వెనక్కి తిరిగారు. అర్హన్, ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే ఉండాలి అన్నారు రాజేశ్వరీదేవి గారు. అయితే మీరెక్కడ ఉండబోతున్నారు? ఈ అవుట్ హౌస్లోనా అని పక్కనే ఉన్న వాటిని చూపించి అడిగాడు అర్హన్. ఏం మాట్లాడుతున్నావు అర్హన్? అక్కడ ఉండాల్సిన కర్మ మాకేం పట్టింది? జీవిత చేదరించుకున్నట్టు మాట్లాడింది. అంత చేదరించుకోకండి, ఎప్పటికైనా మీ స్థానం అక్కడికే. అది ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. అప్పటి వరకు మమ్మల్ని ఇక్కడికి రానివ్వకూడదు అనుకుంటే మాత్రం తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి త్రిలోచనాని అమాంతం ఎత్తుకున్నాడు చేతుల్లోకి. బావా వదులు, నేను నడుస్తాను అంది నెమ్మదిగా. కానీ నాకు ఇష్టం లేదు అంటూ కారు వరకు అలానే తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక కాసిం రాజేశ్వర్ని, ఏంటి మేడం ఇదంతా? చిన్నబాబు మీతో అలా మాట్లాడడం ఏంటి? అసలు ఆమె ఎవరు? తనతో చిన్నబాబు పెళ్ళి జరగటం ఏంటి? న్యూస్ చూసినప్పుడే అడగాలని అనుకున్నాను, కానీ మీరు ఏం చేసినా దానికి కారణం ఉంటుందని మీ వరకు రాలేదు. ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఏం బాగున్నట్టు లేదు. అసలు ఏం జరిగింది మేడం అని అడిగాడు. అది ఆ సులోచన కూతురు. ఆస్తి మొత్తం దాని పేరు మీదే రాశాడు మా నాన్న. అది కూడా అది ఈ ఇంటి వారసుడిని పెళ్లి చేసుకుంటేనే, లేదంటే పూర్తిగా దానికే దక్కుతుందని అమ్మ తొందరపడి వాళ్ళకి పెళ్లి చేసింది. ఏదో జాతక దోషం ఉండటం కూడా దానికి ఒక కారణం. ఏకై వచ్చి ఇప్పుడు మేకై కూర్చుందది. వాడు కూడా దానికి వత్తాసు పలుకుతున్నాడు. నా భార్య ఈ ఇంటి వారసురాలు, నేను అందరికీ నిరూపిస్తా అని ఏదేదో మాట్లాడుతున్నాడు అని కచ్చిగా చెప్పింది జీవిత. సులోచనంటే మీరు సార్ కలిసి వాళ్ళ అమ్మాయినే కదా అని అన్నాడు కాసిం. ఇక్కడ నిలబడి అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ విసురుగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాజేశ్వరి. కాసిం కూడా వాళ్ళ వెనకే మౌనంగా నడిచాడు. కాసిం వాళ్ళు ఉండటానికి అవుట్ హౌస్ సిద్ధం చేయించింది రాజేశ్వరి. పని వాళ్ళకి చెప్పి వాళ్ళకి కావలసినది దగ్గరుండి చూసుకోమంది. అరగంటకి సూట్ కేసుతో బయటకు వచ్చిన స్వీటీని చూసి, ఎక్కడికి స్వీటీ అని అడిగింది రాజేశ్వరి. నేను వెళ్ళిపోతున్నానమ్మమ్మ, ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. నా ఫ్రెండ్ యూకేలో ఒక కంపెనీ పెట్టింది, అక్కడికి వెళ్తున్నాను. ప్లీజ్ నన్ను ఆపాలని ప్రయత్నించకండి. ఇక్కడే ఉండి ఇవన్నీ చూసి భరించే ఓపిక నాకు లేదు. అందుకే నేను వెళ్ళిపోవడమే మంచిది. మీకు నచ్చినట్లు చేసుకోండి అంది మొహం పక్కకి తిప్పుకొని. ఏంటి స్వీటీ, నీకు పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఎక్కడికి వెళ్తావు? వెళ్ళి ఏం చేస్తావు అని కోపంగా అడిగింది జీవిత.
చెప్పానుగామా యూకే వెళ్తాను అని. అక్కడ నా ఫ్రెండ్ కంపెనీ ఉంది, దానిలో వర్క్ చేస్తాను. మిమ్మల్ని పూర్తిగా వదిలేయటం లేదు, జస్ట్ మీకు దూరంగా వెళ్తున్నాను అంతే. ఇంకా ఇక్కడే ఉంటే మీ మీద అసహ్యం పెరిగి పూర్తిగా మీకు దూరం అవుతానేమో అన్న భయం వేస్తుంది. అందుకే మీకు దూరంగా వెళ్తున్నాను అంది తల్లి వైపు చూడకుండా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అంత పెద్దదానివి అయిపోతున్నావా? మూసుకొని లోపలికి వెళ్ళు. అయినా మీ అమ్మమ్మ చెప్పింది కదా నీకు మీ బావకి ఎలా అయినా పెళ్లి చేస్తాను అని. మరిప్పుడు ఇక్కడి నుండి వెళ్ళి ఏం చేస్తావు అని అడిగింది జీవిత. చిన్నప్పటి నుండి నువ్వు కూడా అలానే చెప్పావు, మీ బావ నీ మొగుడు, వాడే నీ భర్త అని. అది జరిగిందా? జరగలేదు కదా. ఇప్పుడు బావకి పెళ్ళైపోయింది, అయినా కూడా ఇంకా బావే నా మొగుడు అంటున్నారు. మీరు ఆస్తులకి ఇచ్చిన విలువ మనుషులకి, వారి మనసులకి ఇవ్వరు. ఏమీ తెలియని వయసులో పెంచుకున్న ప్రేమ అంత త్వరగా మాయమవ్వదు కదా. నా కళ్ళ ముందు వాళ్ళు అలా ఉంటుంటే జీర్ణించుకోవడం నా వల్ల అవ్వటం లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ బావతో నాకు పెళ్ళి అంటుంటే నా మనసులోని ప్రేమ బయటకు వచ్చి నేను కూడా మీలానే తయారవుతానేమో అన్న భయం వేస్తుంది. నాకు అది ఎంత మాత్రం నచ్చదు. నాకు బావ వద్దు, ఈ ఆస్తి వద్దు, ఇలాంటి వాతావరణంలో ఉండాలని కూడా లేదు. నా దారిన నేను పోతాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని చేతులు రెండు చప్పుడు వచ్చేలా నమస్కారం చేసి లగేజ్ బ్యాగ్ పట్టుకుంది స్వీటీ. స్వీటీ, నిన్ను చిన్నప్పటి నుండి పెంచింది నేను. నీ మనసేంటో నాకు తెలియదా? ఇప్పుడు నువ్వు వెళ్ళినా త్వరలోనే తిరిగి రావలసి ఉంటుంది. నీకు చిన్నప్పటి నుండి ఆశ పెట్టిన నేనే ఆ ఆశ కూడా తీరుస్తాను. అలానే నువ్వు అక్కడ ఇక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మన కంపెనీ చూసుకో, దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పింది రాజేశ్వరి. నాకొద్దమ్మమ్మ, నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను. ఉంటుందో ఊడుతుందో తెలియని ఈ ఆస్తిని పట్టుకొని వేలాడాలని లేదు నాకు. నా ఓన్గా నేను ఏదైనా సాధించాలని అనుకుంటున్నాను అని చెప్పింది స్వీటీ ముక్కుసూటిగా. అయితే నువ్వు వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. నీకు కావలసిన పెట్టుబడి నేను పెడతాను. బిజినెస్ స్టార్ట్ చేయి. అది మీ తాతయ్య ఆస్తి కాదు, నా పసుపు కుంకుమల కింద వచ్చిన ఆస్తి. అది నీ పేరు మీద రాస్తాను. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి. నా ఆస్తి ఏదైనా నా కూతురికే కదా దక్కేది. అలా అయినా దాని మీద మీకే హక్కు కాబట్టి ఇంకేం ఆలోచించకుండా బిజినెస్ స్టార్ట్ చేయి అంది రాజేశ్వరి. సరే, నేను వెళ్ళాక అన్నీ రెడీ చేసుకుని కాల్ చేస్తాను అంది స్వీటీ. 2 రోజులు ఉంటే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవుతాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, కానీ నేను రమ్మన్నప్పుడు ఖచ్చితంగా రావాలి అని చెప్పింది రాజేశ్వరి. అయితే నేను మన ఇంట్లో ఉంటాను ఈ 2 రోజులు. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకండమ్మమ్మ అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది స్వీటీ. స్వీటీ అంటూ వెనకే వెళ్ళింది జీవిత. కానీ అప్పటికే వెళ్ళిపోయింది స్వీటీ స్టార్ట్ చేసిన కార్. ఛీ, ఈ స్వీటీ ఎప్పుడు నేను చెప్పింది చెయ్యదు. దానికి నచ్చిందే కదా అది చేసేది అని విసుగ్గా అనుకుంటూ లోపలికి వెళ్ళింది జీవిత. కాసిం, సెక్యూరిటీ టైట్ చేయి. బయట వాళ్ళు ఎవరూ లోపలికి రావడానికి వీల్లేదు, ఈరోజు నువ్వు చూసిన వాళ్లతో సహా అని చెప్పి రాజేశ్వరి గదిలోకి వెళ్ళిపోయింది. అర్హన్, త్రిలోచన వాళ్ళని విశ్రాంతి తీసుకోమని చెప్పాడు బాలు. మాకన్నా ఎక్కువ రెస్ట్ నీకు కావాలి బాలు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చేయాల్సిన కొన్ని పనులున్నాయి అన్నాడు అర్హన్ సోఫాలో కూర్చుంటూ. బాలు వెళ్లకుండా కూర్చోవడం చూసి, ఆలయం శుభ్రం చేయడం గురించి బాలు, వేరే ఏదైనా సరే నీకు చెప్పే చేస్తాను. ఇప్పటికే చాలాసేపటి నుండి ఇలానే ఉన్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు అర్హన్ మృదువుగా. అయిష్టంగానే వెళ్ళాడు బాలు
అప్పటికి నీరసంగా తలనొప్పిగా ఉండటంతో లక్ష్మి గారు జ్యూస్తో పాటు బాలు వేసుకోవాల్సిన మెడిసిన్ ఇచ్చింది. అర్హంత్ వాళ్ళకి కూడా జ్యూస్ ఇచ్చింది శారద. తాతయ్య, ఆలయం శుభ్రం చేయాలి, ఎవరినైనా ఏర్పాటు చేయండి అన్నాడు. నేను లక్ష్మి గారు వెళ్తాం కన్నా, మేం లోపలంతా శుభ్రం చేస్తాం అని చెప్పింది శారద. అయితే బయట ఉన్న మట్టి అంతా నేను ఎత్తిస్తాను. ఆ సాధువు చెప్పారు కదా మన పొలాల్లో చల్లించమని, ఊరందరికీ నాగమ్మ ప్రసాదంగా పంచి ఇద్దాం అన్నాడు భీముడు. సాయంత్రానికి శుభ్రం చేపించండి బాబాయ్ అన్నాడు అర్హంత్. సార్, అక్కడ గొడవ చేసిన వాళ్ళని ఏం చేయమంటారు అని అడిగాడు హరి. కేస్ ఫైల్ చేయండి, మా మీద అటాక్ చేశారని చెప్పండి, నేను మాట్లాడతాను, వాళ్ళింక బయటకు రావటానికి వీల్లేదు అని చెప్పాడు అర్హంత్. హాస్పిటల్లో ఉన్న అతని పరిస్థితి మాత్రం సీరియస్గానే ఉంది సార్, బ్రతుకుతాడని నమ్మకం లేదు అని చెప్పాడు హరి. చస్తే భూమికి భారం తగ్గినట్టే, వాడి గురించి ఆలోచన అనవసరం అన్నాడు భీముడు. హరి వాళ్ళ గురించి వదిలేయ్, సెక్యూరిటీ టైట్ చేయి. అక్కడ చూసావు కదా కాసిం, వాళ్ళ సెక్యూరిటీ ఏజెన్సీ గురించి నీకు తెలిసే ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ వల్ల మనకి ప్రమాదం అని చెప్పలేను, కానీ ప్రమాదం ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు మరికొన్ని రోజులు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాను. మీకు వేరే షెడ్యూల్ ఏం లేకపోతే కొన్ని రోజులు ఇక్కడ ఉండగలరా అని అడిగాడు అర్హంత్. ఖచ్చితంగా సార్ అని హరి స్టిఫ్గా సెల్యూట్ చేసి వెళ్ళాడు. మధ్యాహ్నం లంచ్ వరకు ఓపిగ్గా కూర్చొని ఉన్న అర్హంత్ వాళ్ళు తిన్నాక కాసేపు కూడా ఉండలేకపోయారు. ఇద్దరూ ఆదమరిచి నిద్రపోయారు. తిన్న తర్వాత శారద, లక్ష్మి, భీముడు ట్రాక్టర్తో వెళ్ళాడు. కొంతమంది మనుషులని కూడా తీసుకొని బంగ్లా దగ్గరకు. వాళ్ళతో పాటు హరి కూడా వెళ్ళాడు, అర్హంత్ ముందే చెప్పటంతో. సెక్యూరిటీ బయటనే ఆపేయడంతో శారదకి చాలా కోపం వచ్చింది. మీరు ఎవరిని ఆపుతున్నారో తెలుసా అని కోపంగా అడిగింది శారద. అప్పుడే వచ్చాడు కాసిం. మేడం, ఇది పెద్ద మేడం ఆర్డర్ అన్నాడు కాసిం నెమ్మదిగా. న్యాయానికి అన్యాయానికి మధ్య వ్యత్యాసం మీకు తెలుసు. తెలిసి కూడా అన్యాయానికి అండగా నిలబడటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇప్పుడు మీరు మమ్మల్ని ఆపాలని అనుకుంటే నా కొడుకు వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్న అందరూ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళి మీ మేడంకి చెప్పండి అంది శారద పొగరుగా. ఎక్కువ వాదించలేకపోయాడు కాసిం. లోపలికి వెళ్ళి రాజేశ్వరికి చెప్పాడు. నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని నువ్వు లోపలికి రావటానికి మేము ఒప్పుకోవాలి? దర్పంగా అడిగింది రాజేశ్వరి. నీ కొడుకును మాత్రమే వద్దని నేను అనుకున్నాను, నా కొడుకుని వద్దని అనుకోలేదు నేను. అర్హంత్ చంద్రమౌళి తల్లిని నేను. ఆ అర్హత చాలు నేను లోపలికి రావటానికి. నా భర్త నీచబుద్ధి సహించలేక నేను ఆయనను వదిలేస్తే నా కొడుకు నాకు అండగా నిలబడి నీకు నేను ఉన్నానమ్మా అంటూ నా వెనుక నిలబడ్డాడు. ఆ కొడుకు తల్లికి మీకన్నా నాకే ఎక్కువ అర్హత ఉంది లోపలికి రావటానికి. పరువు మర్యాద అంటూ మనుషులని చంపి వాళ్ళ చేతి మీద అడుగులు వేస్తూ ఇక్కడి వరకు వచ్చిన మీకన్నా నీతిగా నా కొడుకుతో కలిసి నడుస్తున్న నాకే ఎక్కువ అర్హత ఉంది లోపలికి రావటానికి. మర్యాదగా మాకు అడ్డు తప్పుకో, లేదంటే నా కొడుకు వస్తాడు. వాడు నాలా మాటలతో టైం వేస్ట్ చెయ్యడు, ఏం చెయ్యాలో అదే చేస్తాడు అని వాడిగా చెప్పింది శారద. మరి రాజేశ్వరి అడ్డు తప్పుకుంటుందంటారా? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.